అందరికీ నమస్కారం. ఔరా ఔరా న్యూస్ సినిమా స్టోరీస్కి స్వాగతం సుస్వాగతం. ఆ, నేను కర్మ రిటర్న్స్ అనే సినిమా స్టోరీని రాస్తున్నాను. నేనే సొంతంగా సినిమా స్టోరీ రాస్తున్నాను. ఆ సినిమా స్టోరీని సినిమాగా మీకు చెప్పబోతున్నాను. కాకపోతే సినిమా స్టోరీ కంప్లీట్ అవ్వడానికి 2 నెలలు టైం పట్టింది కాబట్టి ఆ, అప్పటికప్పుడు రాసిన సీన్లన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కథ మొత్తం రెడీ అవ్వగానే మొత్తం స్టోరీ ఒకేసారి చెప్తాను. ఈలోపు ఒక్కొక్క సీన్ని ఒక్కో రోజు చెప్తానే ఉంటాను. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓపెన్ చేస్తే సినిమా స్టోరీలోకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఒక హీరో హీరోయిన్ అడవిలో తప్పిపోతారు. హీరోయిన్ అనే బదులు ఒక అమ్మాయి, హీరో ఒక అమ్మాయి అనుకోండి. ఈ అడవిలో తప్పిపోతారు. అడవిలో తప్పిపోయి అటు తిరిగి అట్లాగా మెయిన్ రోడ్డుకు వస్తారు. మెయిన్ రోడ్డుకు వచ్చాక దాదాపు చాలాసేపు ఏ బండ్లు కూడా రావు. చూసి ఏ బండ్లు రావులే, ఇంకేంద్రా ఈ కర్మ అనుకున్న టైంలో ఒక లారీ వస్తూ ఉంటుంది. ఒక లారీ వేసుకొని వస్తూ ఉంటాడు. వాడిని లిఫ్ట్ అడుగుతారు. వాడు బాగా మందు తాగి ఒక అమ్మాయి దొరికితే బాగుండే, కోరిక తీర్చుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఉంటాడు. అంత కిక్లో ఉంటాడు. వాడు ఆ అమ్మాయిని చూసి ఆపాడు. హీరో సర్లే వీళ్ళు లిఫ్ట్ ఇస్తున్నారు కదా వెళ్దాం అనుకుంటాడు. కాకపోతే ముందర హీరోయిన్ ఎక్కిస్తే మంచిది కదా, హీరోయిన్ ఎక్కలేదు కదా అని చెప్పి ముందర హీరోయిన్ ఎక్కిస్తాడు. హీరోయిన్ ఎక్కించాక హీరో ఎక్కబోతుండగా ఒక్కసారికి పక్కనే ఒక క్లీనర్ కూడా ఉంటాడు. ఒక్కసారిగా ఆ క్లీనర్కి సైగ చేస్తాడు, వాడిని తన్నేరవా అని. ఒక్కసారిగా ఒక్క తన్ను తంతాడు. ఆ హీరో పైకి ఎక్కుతుండగా క్లీనర్ వచ్చి ఒక్క తన్ను తంతాడు. హీరో కింద పడిపోతాడు. అప్పుడు డ్రైవర్ ఫాస్ట్గా బండి స్టార్ట్ చేసుకొని హీరోయిన్ తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు హీరో ఆ లారీ వెనక పరిగెడతా ఉంటాడు. ఆ లారీని ఆపాలి ఎలాగైనా సరే అని చెప్పి పరిగెడతా ఉంటాడు. దానికి అడ్డుగా పెద్ద కర్రలు పెడతాడు ఎలాగైనా ఆపాలని. కానీ ఆ లారీ డ్రైవర్ మొత్తాన్ని గుద్దేస్తూ ఉంటాడు. ఒక పెద్ద వృక్షాలని ఆటోలను కూడా సెట్ చేస్తాడు. కానీ వాడు అప్పుడు గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు అన్నిటినీ. ఎలాగోలాగా పరిగెత్తి ఫైనల్గా లారీని ఎక్కుతాడు. లారీని ఎక్కేది లారీ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళిద్దరు అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరిని కొడుతూ ఉండగానే హీరో ఆ అమ్మాయి మెడలో ఉన్న అదేంటి మెడలో ఉన్న చైను, చేతులకు ఉన్న బంగారపు గాజులు, కాళ్ళకున్న బంగారపు గొలుసులు మొత్తం తీసుకొని లారీ నుంచి దూకేస్తాడు. బంగారపు ఇవన్నీ పట్టుకొని నువ్వు తోపురా, నువ్వు తురుమురా, చూసావా ఎంత వాళ్ళు ఏం చేసినా సరే నువ్వు అనుకున్న సాధించావురా, బంగారాన్ని సాధించావురా, ఇది చాలు ఎంత హాయిగా బతకడానికి, హాయిగా మా ఇంటికి వెళ్ళిపోవడానికి అని చెప్పి ఆ బంగారాన్ని ముద్దు పెట్టుకొని అట్నుంచి అటు వెళ్ళిపోతాడు. ఆ లారీ డ్రైవర్ ఆ సంఘటన చూసి వాడు ఆశ్చర్యపోతాడు. వీడెవర్రా మనకంటే నీచుల్లాగా ఉన్నాడు, ఎంతసేపు వాడు పరిగెత్తింది, మనల్ని గొడవపడింది ఆ బంగారం కోసమా, అమ్మాయిని కాపాడటం కోసం కాదా అని చెప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోతాడు. ఈడబ్బా మనకంటే నీచుల్లా ఉన్నాడు ఈడు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి లారీ డ్రైవరు రేప్ చేస్తాడు. రేప్ చేసి దొరుకుతామని చెప్పి ఒక పెద్ద బండ తీసుకొని తల మీద వేసి బాది ఒక మురికారంలో వేస్తాడు. ఇటువైపు హీరో ఆ బంగారపు గొలుసులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టేది డబ్బులు తీసుకొని ఎంచక్క బిర్యానీ, లాడ్జిలో ఏసీ రూము అన్నీ బుక్ చేసుకొని ప్రశాంతంగా తిని పడుకుంటాడు. లేచి చూడగానే టీవీలో ఆ అమ్మాయిని రేప్ చేసి ఇలా చంపేశారు, ఎవరు అని చెప్పి న్యూస్ వస్తుంది. న్యూస్ రాగానే అమ్మాయి గురించి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న కొద్దిగా డబ్బు ఉన్నాడని చెప్పగానే వాడికి ఒక ఐడియా వస్తుంది. చెప్పగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఈ అమ్మాయిని చంపింది ఒక లారీ డ్రైవరు, నేను కాపాడదామని చూశాను, పాపం మేమిద్దరం తప్పిపోతే
ఆ అమ్మాయి ఏ, డబ్బు అది ఇది ఇది అని చెప్పి మొత్తానికి ఆ బంగారాన్ని కూడా ఆ అమ్మాయి నాకు ఇచ్చింది, తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురా, ఇద్దరం ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోదాం అది ఇది అని చెప్పి నా చేతికి బంగారం ఇచ్చింది. సరే, తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్దాం అనుకున్నాం. తర్వాత బంగారం ఇడిపియాలనుకున్నాం. ఈలోపు ఆ లారీ డ్రైవర్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి చంపేశాడు. నేను కాపాడదామని చూశాను, ఎంత కాపాడదామని చూసినా వాడు ఆపలేకపోయానని చెప్పి ఒక అబద్ధం సాక్ష్యం చెప్తాడు. వాడి మీదకి రాకూడదని చెప్పి, వాడి తప్పు ఉండకూడదని చెప్పి. ఇంకొకటి ఆ, వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు పిండుదామని చెప్పి, డబ్బులు తీసుకుందామని చెప్పి, ఆ బంగారం గురించి అడగకూడదు కదా. ఇలా జరిగింది సార్, ఈ అమ్మాయి అది ఇది అని ఇది అది అని. ఆ బంగారం కూడా ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు, ఆ పరిగెత్తే దారిలో ఎక్కడో పోయింది అని కూడా చెప్తాడు. దాంతో ఆ సీన్ క్లోజ్.